ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రంగంలోకి దిగారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంతో ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. విశాఖతో పాటు అల్లూరి, అనకాపల్లిలో షర్మిల పర్యటన జరగనుంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రంగంలోకి దిగారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంతో ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. విశాఖతో పాటు అల్లూరి, అనకాపల్లిలో షర్మిల పర్యటన జరగనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజేంద్ర, మొత్తానికి షర్మిల పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే ఈ రోజు నుంచి ముఖ్యంగా జిల్లాల పర్యటనలు కావచ్చు, అటు అనకాపల్లి నుంచి ఇటు ఇడుపులపాయ వరకు కూడా చేపడుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, అంటే ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టడం వచ్చి నిన్నటి నుంచి అంటే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభించారు. ఇవాళ విశాఖ జిల్లాలోని పర్యటించనున్నారు. విశాఖతో పాటు అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో పర్యటన జరగనుంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై కూడా షర్మిల దృష్టి సారించారు. ఇప్పటికే అంటే మొత్తానికి ఓవరాల్ గా షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అటు కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ లో పాత సీనియర్ లీడర్లు ఉన్న వాళ్ళకు కూడా చాలా కొంత ఉత్సాహాన్ని ఊపిరిచ్చిందని చెప్పుకోవాలి విజయ్. అంటే ఇవాళ 10:30కు విశాఖపట్నంలోని దసపల్ల హోటల్లో కార్యకర్తలతో అండ్ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. తర్వాత మధ్యాహ్నం వచ్చేసి అనకాపల్లికి చేరుకుంటారు. అక్కడి నుంచి మీటింగ్ సమావేశం అనంతరం తర్వాత అక్కడి నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాకు చేరుకుంటారు 3 గంటలకు. తర్వాత సాయంత్రం వచ్చేసి పెంటకోట కన్వెన్షన్ కి చేరుకుంటారు అనకాపల్లిలోనే. అక్కడ సమావేశం అనంతరం మళ్ళీ సాయంత్రం వచ్చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ కి చేరుకుంటారు. అక్కడ స్టీల్ ప్లాంట్స్ లోని యూనియన్ నేతలతో చర్చించనున్నారు. తర్వాత అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి కాకినాడకి చేరుకుంటారు విజయ్. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.